క్రీస్తునామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తాను. మీ అందరికీ వందనాలండి. గట్టిగా చెప్పలేదే? ఓకే, దేవుని యొక్క వాక్యం ఆదివారం ఉదయకాలంలో వాక్యం విందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 85వ వచనం. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. నాకు జ్ఞాపకము చేయుము. మనము కూడి వాదింతుము. నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు వ్యాజ్యం వివరించు. సరిపడు దయగలుగుతండి అయ్యా. మరి భూలోక ప్రజలందరూ ఈ మాట వింటున్నారు నాయన. అయ్యా, ఈ మాటలు వారి ఎద్దకు పంపించండి. ఈ మాటల చేత వారిని ఆదరించి బలపరచండి. భూమి మీద సంఘాన్ని నీ రాకడ కొరకు సిద్ధపరచండి. ఈ మాటల చేత యేసుక్రీస్తు నామం పేరట అడుగుతున్నాము తండ్రి. గట్టిగా చెప్పండి. ఇక్కడ పెద్ద ప్రవక్త దైవజనుడు యెషయా గారు ఈ 43వ అధ్యాయంలో ఇశ్రాయేలును ఉద్దేశించి దేవుడు దైవజనుడైన ప్రవక్త ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటి? మాట్లాడితే, మీరు నా ప్రజలు, నేను మిమ్మల్ని క్షమిస్తున్నా కనుక నా చిత్తానుసారంగా మీ అతిక్రమాలను తీసేస్తాను, మీ పాపములకి నేను అన్నాడు జ్ఞాపకం చేసుకోను అని ప్రభు చెప్తున్నాడు. ఇది ఇక్కడ ఏం గమనిస్తున్నాము? మానవుడు పాపము, ఈ పాపం జన్మ పాపము, కర్మ పాపము, 3-4 తరాల వరకు దోషాలు, అవిధేయతలు, అతిక్రమాలు, ఇవన్నీ లేఖనాల ప్రకారం సంచిలో ముద్రించబడ్డాయి. యోబు గ్రంథంలో కదా ఈ మాటని జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ తెరిచి యోబు గ్రంథంలోకి వెళ్ళి 11వ అధ్యాయం 5-6 వచనం మాట. దేవుడు నీతో మాట్లాడిన మేలు, ఆయనే నీతో వాదించిన మేలు, ఆయనే జ్ఞాన రహస్యములు నీకు తెలియజేసిన మేలు. అప్పుడు జ్ఞానం నీ యోచనకు మెచ్చినదని నువ్వు తెలుసుకొనుము. ఈ దోషంలో అధిక భాగం దేవుడు మరచిపోయి ఉన్నాడని తెలుసుకొనుము. ఈ దోషములో దేవుడు అధిక భాగము ఆయన వదిలేస్తున్నాడు, మర్చిపోతున్నాడని నువ్వు తెలుసుకోవాలి. కానీ యోబు భక్తుల్లో దేవుని యొక్క వాక్యం ఏముందంటే, దేవుడంట ఈ పాపాలను ముద్రించాడంట. చూడండి ఒకసారి మాట చదువుతాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనం కూడా చదువుతాం. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము. ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. సర్వశక్తుని వైపు తిరిగిన ఎడల, నీవు తిరిగిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల, నీవు అభివృద్ధి పొందెదవు. మట్టిలో నీ బంగారమును ఏటి రాళ్ళలో నీ ఓపీరు సువర్ణమును పారవేయుము. అప్పుడు సర్వశక్తుని నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. అప్పుడు సర్వశక్తిని యందు నీవు ఆనందిస్తావు. దేవుని తట్టు నీ ముఖం ఎత్తదవు. దేవుని తట్టు నీ ముఖం ఎత్తుకుంటావు. పాపం ఉంటే ఎత్తుకోలేవుగా. యోబు గ్రంథం 14వ అధ్యాయము 17వ వచనం. సంచిలో ముద్రించబడినవి, నేను చేసిన దోషమును భద్రముగా ఉంచాడు. ఈ మధ్యాహ్నం దేవుని యొక్క వాక్యం వింటున్న దైవ జనాంగమా,
పాపము దేవుని దగ్గర నుంచి మనకు ఆశీర్వాదం రాకుండా చేస్తుంది. పాపము దేవుని ద్వారా జయ జీవితం రాకుండా చేస్తుంది. పాపం అంటే డిపెండ్స్ తెలుసా? తిరుగుబాటు. పాపం అంటే తిరుగుబాటు, వ్యతిరేకత, అనుమానం, అవిశ్వాసం, అపనమ్మకం, ఇవన్నీ పాప దృష్టిలో కనిపిస్తాయి. సౌలుతో దేవుడు చెప్పాడు, అమాలేకుల మీద నాకు తీవ్రమైన కోపం ఉంది కాబట్టి వాళ్ళని కరుణించక వాళ్ళందరినీ చంపి అని చెప్పేసి దేవుడు మాట్లాడి పంపించాడు సౌలు. అయితే సౌలు ఏం చేశాడు? మొదటి సమయంలో 15వ అధ్యాయం చదవను. సౌలు ఏం చేశాడంటే తనకి ఇష్టమని ప్రజలకు ఇష్టమని కూడా తెచ్చుకున్నాడు దాసు. ఇది దైవజనుడు వచ్చి చెప్పిన తర్వాత, అయ్యా నీ ప్రజలు నీ దేవుడిని యెహోవాకు బలర్పించడానికి తీసుకొచ్చారన్నాడు. ఆ బలర్పించడానికి తీసుకొచ్చింది ఏంటి? దేవుడిని పెట్ట శాపగ్రస్తం తేవద్దు అని ప్రజలు తెచ్చారని చెప్పేసి సౌలు వ్యతిరేకంగా. అప్పుడు వెంటనే దైవజనుడు సమయంలో సెటప్ ఎవరు మావద్దు, నువ్వు మాట్లాడటానికి వీల్లేదేనా, దేవుడు చెప్పిన పని నువ్వు చేయలేదు కాబట్టి నీ రాజ్యం తీసి పట్టణాలు పరాయి వాడికి ఇవ్వబడుతుంది అని చెప్పేసి మాట్లాడు. నువ్వు తిరుగుబాటు చేశావు, సోది చెప్పేవాడితో సమానమయ్యావు. దేవుని మాటను, దేవుని వాక్యాన్ని, ఆజ్ఞను, దైవజనుడి మాటను నువ్వు తిరస్కరించావు. దైవజనుడి గారు చెప్పి తిరస్కరించావు. అందుకే లేఖనంలో ఉంది సాధన వస్తుంది, అయ్యో నేనేలా నా బోధకుల మాటలను విస్మరించి తిని, నేను ఎలా ఉపదేశం త్రోసివేసి తిని. ఉపదేశం త్రోసేశాడు. దేవుడు ఊరికిన మాట్లాడు. దైవజనుడిలోంచి దేవుడు సంఘాన్ని దైవరాజ్యానికి సిద్ధపరచడానికి ఇష్టపడతాడు. భూమి మీద ఉన్న సంఘాన్ని దైవజనుడు పరలోకానికి సంఘాన్ని తీసుకెళ్లాలని ఇష్టపడతాడు. మరి సంఘాన్ని పరలోకం తీసుకెళ్లాలంటే సంఘము దేవుని మాట, దైవజనుడి మాట ఒకటిగా చూసుకోవాలి. అప్పుడు దైవజనుడు సంఘాన్ని సార్వత్రిక సంఘముగా వాక్యము చేత పెంచి పెంపార చేసి లోపములు సరిచేసి పశ్చాత్తాపం పుట్టించి వారిని పరలోకాన్ని తీసుకెళ్ళడానికి బాధ్యత దైవ సేవకుడి మీద పనిచేస్తుంది. హల్లెలూయా. అందుకే విశ్వాసులకు ఒక తీర్పు అయితే సేవకుడికి 2 తీర్పులు. అది ఎరిగిన వారి సేవకుడు కాకుడి అని రాయబడతాడు. కనుక ఇక్కడ ఏం గమనిస్తున్నామంటే, నీ పాపములు దేవుడు అధికముగా మరచిపోయాడు. ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు పశ్చాత్తాపడి కన్నీరు కాచి ప్రభువును బ్రతులాడుకున్నావు, క్షమించమని అడిగావు, పశ్చాత్తాపడ్డావు, ఏడిచావు, ఉపవాసాలు అన్నావు, కన్నీరు కాచావు. వాక్యము చేత, దర్శనం చేత, స్వరము చేత, దైవ సేవకుడి చేత నీ పాపములు క్షమించబడినట్టుగా నీకు వాక్యము చేత నీకు రుజువైంది. ఇంతవరకు ఓకే. అందుకైనా వాటిని తీసేసాడు. జ్ఞాపకం చేసుకుంటాం. ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత ప్రార్థన జీవితంలో వెళ్ళాలి. ప్రార్థన జీవితం కాపాడుకోవాలి, సంఘ సహవాసం కాపాడుకోవాలి, వాక్య ధ్యానం కాపాడుకోవాలి, సన్నిధి కాపాడుకోవాలి, ఉపవాస ప్రార్థన కాపాడుకోవాలి. ప్రతి శనివారం దేవుల్లో ఉండాలి, ప్రతి ఆదివారం దేవుల్లోకి రావాలి, ప్రతి శుక్రవారం ప్రార్థనలోకి రావాలి, ప్రతి కుటుంబ ప్రార్థనలో సంఘం ఏకీపించాలి. అప్పుడు దేవుడితో సహవాసం చేయగలుగుతాం. ఆ విధంగా లోపం జరగకుండా కాపాడబడాలి. స్తోత్రం చెప్తారా? యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం చదవండి. దేవునితో మనము సహవాసం చేసిన యెడల మనకు సమాధానం కలుగును, అలాగే మనకు మేలు కలుగును. ఆమేన్. మనకి మేలు కలగాలంటే, మనకి సమాధానం కలగాలంటే మనం దేవునితో సహవాసం చేయాలి. మన దేవునితో సహవాసం చేయాలంటే సహవాసం ఏది? అక్కడ కూడా ప్రార్థన జరుగుతుంది, నువ్వు ఇంట్లో పట్టుకుంటావు. ఇక్కడ శనివారం విజ్ఞాపన జరుగుతుంది, నువ్వు రావు. బైబిల్ తరగతి జరుగుతుంది, నువ్వు రావు. విజ్ఞాపన జరుగుతుంది, నువ్వు రావు. సువార్త సభలు పెట్టావు, మీరు 10 మంది రా. 50 రూపాయలు ఖర్చు పెట్టి సువార్త సభలు పెట్టావు. అదేమంటే మీరు ఎవరి కోసం సభలు?
నీకోసమే కాదు, నిన్ను సిద్ధపరచాలని, నిన్ను దైవరాజ్యానికి తీసుకెళ్ళాలని, దేవునిలో నువ్వు వర్ధిల్లాలని, ఆత్మలో ఫలించాలని. ప్రియుడా, నువ్వు ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లుతావు. కానీ ఆత్మలో వర్ధిల్లట్లా, శారీరకంగా వర్ధిల్లితే ఎట్లా? చాలా మంది దేవుని వదిలేసేసి పొలాలని, పశువులని, కంపెనీ అని, ఊరని, ఊర్లని, మరి ఆ కార్యక్రమాలు, ఈ ప్రోగ్రాం, ఆ ప్రోగ్రాం పెట్టుకొని దేవునికి దూరం అయిపోతున్నారు. సార్వత్రిక సంఘమా, సత్యములో నిలబడిన ప్రతిబింబమా, నీతోనే దేవుడు సూటిగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు ఆయన్ని అంట పెట్టుకుని పెట్టు, ఆయన అంటు కట్టుకుని, అప్పుడు నువ్వు ఫలిస్తావు. యోహాను సువార్త 15వ అధ్యాయం చదవనమ్మా, 2వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం. నాలో ఫలించిన ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఆయన తీసి పారవేస్తాడు. ఫలించకపోతే దేవుడు తీసేస్తాడు. దేవుడు తీసేస్తాడు. ఇంకా దేనికి ఉపయోగం చెప్పండి? దేవునికే ఉపయోగపడాలి. భూమి మీద మానవుడు దేవునికి ఉపయోగపడాలి, లేదా దెయ్యానికి ఉపయోగపడాలి. దెయ్యానికి ఉపయోగపడడానికి దేవునికి ఉపయోగం లేదు. ఇక దేవుడు భూమి మీద బ్రతికించినందుకు, నీకు ఆయుష్ ఇచ్చినందుకు, నీకు ఆరోగ్యం ఇచ్చినందుకు, నీకు ఆహారం ఇచ్చినందుకు, నీకు వస్త్రాలు ఇచ్చినందుకు, నీకు నీడలు ఇచ్చినందుకు దేవుడు సంతోషపరుస్తావా, దెయ్యాన్ని సంతోషపరుస్తావా చెప్పు. యోహాను సువార్త 15వ అధ్యాయం. ఫలించు ప్రతి తీగె, ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెను, మరి ఎక్కువగా ఫలించాలి. దానిలో పనికిరాని తీగలు తీసేయండి. నేను మీకు నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసి నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన యెడల మీరు నాకు స్నేహితులయ్యుంటారు. ఆమేన్. ఎవరు స్నేహితులు? బైబిల్లో దేవునికి స్నేహితుడు అబ్రహాం గారు దేవునికి స్నేహితులయ్యాడు. ఎవరైనా అబ్రహాం ముందు చాలా మంది భక్తులు ఉన్నారు, అబ్రహాం తర్వాత చాలా మంది భక్తులు ఉన్నారు, కానీ దేవునికి స్నేహితుడు ఈయన ఒక్కడయ్యాడు. కారణం ఏంటి తెలుసా? ఆదికాండం 12వ అధ్యాయంలో నీవు లే అన్నాడు. ఎక్కడి నుంచి? కల్దీల దేశం నుంచి, ఊరైన ప్రాంతం నుంచి, బంధువుల దగ్గర నుంచి, రక్త సముద్రం దగ్గర నుంచి, ఇంటి పేర నుండి, ఆస్తి ఐశ్వర్యం నుంచి, నువ్వు అక్కడి నుంచి లే. ఆచారాల నుంచి, కులకట్టు నుంచి, మతం కట్టు నుంచి నువ్వు అక్కడి నుంచి లే, నేను చూపించే దేశంలా అని చెప్పేసి అంటే మారు మాట్లాడకుండా భక్తుడు బయలుదేరి దేవుని మాట మీద బయటకు వచ్చేసాడు. స్తోత్రం చేద్దారా? అట్లా వచ్చిన ఆ భక్తుడిని అద్భుతంగా దేవుడు కాపాడి ప్రపంచములో ఎవడరా నువ్వు కట్టుకున్న వస్త్రాలు మిషను అబ్రహాం సంతానమే కనుగొన్నారు. ఈ మైకు వాళ్ళు కనుగొంది, ఈ బిల్డింగ్ కల్చర్ వాళ్ళు కనుగొంది, ఫ్యాన్ వాళ్ళు కనుగొంది, కరెంట్ వాళ్ళు కనుగొంది, వాట్సాప్ వాళ్ళు కనుగొంది, ఫేస్బుక్ వాళ్ళు కనుగొంది, ఫోను వాళ్ళు కనుగొంది. వాళ్ళు లేకుండా ఏది ప్రపంచంలోకి రాలేదు. అట్లాగా అబ్రహాం సంతానం అనే యోధా జాతిని దేవుడు ఆశీర్వదించాడు. స్తోత్రాలు చెప్తారా? అయితే వాళ్ళు ప్రభువుని నమ్మలేదు కాబట్టి వారికి ముసుగు వేయబడింది. రక్షణ అనే జనాంగమైన మన దగ్గరికి వచ్చింది. మనం రక్షణ పొందడానికి మార్గం తెరవబడింది. స్తోత్రాలు చెప్పండి. అయితే వాళ్ళు లేకుండా మనకు పరలోకం లేదు. వాళ్ళకి రక్షణ పొందే దినాలు రాబోతున్నాయి. అది త్వరలో జరగబోతుంది. వాళ్ళకి ఇప్పుడు మందిరం లేదు. ప్రపంచంలో దేవుని ప్రజలందరికీ మందిరాలు ఉన్నాయి. ఇజ్రాయేలు యోధా ప్రజలకు మందిరం లేదు. వాళ్ళు ఆ మందిరం కడతారు, అపవాది వచ్చి దాంట్లోకి వచ్చేటాడు, అపవిత్రమైన దాన్ని నడిపిస్తాడు. అప్పుడు యూదులందరూ తిరుగుబాటు చేస్తారు. ఆ సమయంలో వాడు ఖడ్గం చేత యూదులు చంపుతున్న సందర్భంలో మరణం చూడకుండా వెళ్ళిపోయినటువంటి హానోకేలీయుల మరలా భూమి మీదకి వచ్చి వారు యేసు ప్రభు గురించి చెప్తారు. అట్లా ప్రభువుని వారు నమ్ముతారు. అంతటితో ఈ బైబిల్ ప్రవచనాలన్నీ నెరవేర్పు జరుగుతాయి. స్తోత్రాలు చెప్పండి. ఓకే, మాకు గీతం. అలాగే
దేవుడురా, ఇవన్నీ యుద్ధాలు జరుగుతాయి. ఈ తర్వాత దేవుడి భూమిని, ఆకాశాన్ని, సూర్యుని, చంద్ర నక్షత్రాలన్నీ కూడా నాశనం చేసి చివరికి కొత్త ఆకాశం, కొత్త భూమిని సిద్ధపరిచి దాంట్లో యుగ యుగాలు ఆయన ప్రజలు, ఆయన రక్తంలో కడగబడిన వారు ఆ రాజ్యములో యుగ యుగాలు ఆయనతో కలిసి ఏలుబడి చేస్తారు. హల్లెలూయా. నమ్మిన వారందరూ చప్పట్లు దేవుడికి స్తోత్రం. కనుక ఆయన ఏమన్నంటే నీ పాపములు ఆయన జ్ఞాపకం చేసుకోవడం ఎప్పుడు? యేసు ప్రభు రక్తంలో కడగబడిన తర్వాత ఇక జాగ్రత్తగా బ్రతకడం నేర్చుకోవాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్రతకడం నేర్చుకోవాలి. నమ్మకంగా దేవుని దగ్గర బ్రతకడం నేర్చుకోవాలి. అందుకే నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం నెహెమ్యా అంటున్నాడు, నేను ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపములు, వారి కుమారుల యొక్క పాపాలను ఒప్పుకుంటున్నానయ్యా. నేను నా ఇంటి వారము పాపం చేశామయ్యా, నీకు విరుద్ధంగా బహు అసహ్యంగా మేము పాపం చేశాం ప్రభు అని ఒప్పుకుంటున్నాడు. అదే సామెతల గ్రంథంలో ఉంది 2వ అధ్యాయంలో, అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. దేవుని సంగమా, భూమి మీద సార్వత్రిక సంగమా, దేవుని దగ్గర నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టు, దేవుడి చేత కనికరం పొందుతావు. కనికరం పొందిన గుడ్డివాళ్ళకు చూపు వచ్చింది. కనికరం పొందినటువంటి దేవుడా ఆ యొక్క దురుశీలపడిన తన కుమార్తె విషయంలో కనికరం చూపించమని అడిగింది. కనికరం పొందింది. ఆ కుమార్తె దేవుడి నుంచి వదలుతుంది. ఈ మధ్యాహ్నకాలం వాక్యం ఉంటుంది కదా, దేవుని కనికరం కావాలా? పశ్చాత్తాపడు, కన్నీరు కావచ్చు, లోబడు, విధేయత చూపు, దైవత్వానికి, దేవునికి, లేఖనానికి, ఆయన వాక్కుకి నువ్వు విలువివు. అప్పుడు దేవుడు నిన్ను నన్ను కూడా భూమి మీద బలపరిచి వర్ధన చేస్తాడు. ఈ మాటల చేత యేసయ్య మనందరినీ దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం. అందరూ లేచిన వాడిని చేతులు పైకి ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా.